కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద రైల్వే ట్రాక్ పై తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కూర్చొని నిరసన చేపట్టారు. 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే ట్రాక్ పై కూర్చొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్లకార్డులు పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రైల్వే ట్రాక్ వద్దకు భారీగా పోలీసులు చేరుకొని కవితను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో కవితతో పాటు జాగృతి నాయకులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు జాగృతి కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు కవితను సదాశివనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు కవితను అరెస్టు చేసే క్రమంలో కవిత చేతికి గాయమైంది. ఈ సందర్భంగా జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేస్తే 42% బీసీ బిల్లు అమలవుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ వరకు ఒక మెసేజ్ పంపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ దిగి రావాలి, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి, బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ఇవ్వాలి. అడ్డం పడకండి. గవర్నర్ దగ్గర ఒక బిల్లు పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర ఒక బిల్లు పెండింగ్ ఉంది. అడ్డం పడకండి, బీసీ బిడ్డలకు అన్యాయం చేయకండి. జై తెలంగాణ, జై బీసీ.